హే హాయ్ గైస్. సో ఈ వీడియోలో మనం ఏం చూద్దామంటే ఫస్ట్ మనం సిఎస్ఎస్ బాక్స్ ప్రాపర్టీ మార్జిన్ గురించి మనం ప్రీవియస్ వీడియోలో తెలుసుకున్నాం కదా. సో అందులో ఏంటంటే ఆ మార్జిన్ సిఎస్ఎస్ బాక్స్ ప్రాపర్టీ మార్జిన్లో ఎన్ని వేరియంట్స్ ఉంటాయి, ఎన్ని వేరియంట్స్ ఉంటాయి, ఏంటి ఏంటి ఎట్లా యూజ్ అవుతాయి అనే దాని గురించి తెలుసుకుందాం. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఇవి ఇవి సిఎస్ఎస్ బాక్స్ ప్రాపర్టీస్ మార్జిన్ ఉన్నాయి కదా. సో దీనిని మనం బూట్ స్ట్రాప్ స్పేసింగ్ యూటిలిటీస్ అంటాము. సో వీటిలో మనం ఎట్లా యూజ్ చేస్తాం, బూట్ స్ట్రాప్ స్పేసింగ్ యూటిలిటీస్ అనేవి మనం ఎట్లా యూజ్ చేస్తాం కూడా దాని గురించి కూడా మనం చూద్దాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి బూట్ స్ట్రాప్ బ్యాక్గ్రౌండ్ కలర్ యూటిలిటీస్ అంటే మనకు బ్యాక్గ్రౌండ్ సెట్ చేయాలంటే ఇంతకుముందు ఏం చేసినాం, మనం సిఎస్ఎస్ యూజ్ చేసి బ్యాక్గ్రౌండ్ కలర్ సెట్ చేసినాం కదా. అట్లా కాకుండా మన బూట్ స్ట్రాప్లోనే ప్రీ డిఫైన్డ్ క్లాసెస్ ఉంటాయి. సో ఆ క్లాస్ నేమ్ని యూజ్ చేసి మనం బ్యాక్గ్రౌండ్స్ కలర్స్ని ఎట్లా సెట్ చేద్దాం అనే దాని గురించి కూడా చూద్దాం. సో ఫస్ట్ మనకి సిఎస్ఎస్ బాక్స్ ప్రాపర్టీస్కి వచ్చేసరికి సిఎస్ఎస్ మార్జిన్. సో ఈ మార్జిన్ అనే దానికి, మార్జిన్ అనేది మనకి ఎందుకు యూజ్ అవుతుంది, ఏదైనా సరే రెండు హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్కి మధ్య స్పేస్ క్రియేట్ చేయడానికి, అంటే స్పేస్ రావడానికి మనం ఈ సిఎస్ఎస్ మార్జిన్ అనే ప్రాపర్టీని యూజ్ చేస్తామని నేర్చుకున్నాం. అంటే సో మనకి ఏదైతే ఆ, మనకు కంటెంట్కు అండ్ ఒక బాక్స్ షేప్లో ఉంటుందన్న. సో ఆ బాక్స్కు అవుట్ సైడ్ మనకు ఏంటిది, బార్డర్ అవుట్ సైడ్ మనకు స్పేసింగ్ కావాలి అంటే సో ఈ మార్జిన్ అనే ప్రాపర్టీ యూజ్ చేస్తామని మనం ప్రీవియస్ వీడియోలో చూసినాం కదా. సో ఇప్పుడు ఆ, ఇందులో పర్టికులర్గా ఏదైనా ఇప్పుడు ఒక స్క్వేర్ ఎలిమెంట్ ఉంది. ఇప్పుడు చూసుకుంటే ఏదైనా సిఎస్ఎస్ ఎలిమెంట్, సో ఏదైనా సరే, ఇప్పుడు ఇది చూసుకుంటే సారీ, ఇప్పుడు సిఎస్ఎస్ ఏదైనా హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ అనేది ఏంటిది, ఒక రెక్టాంగులర్ షేప్ ఆక్రమిస్తుంది, ఒక రెక్టాంగులర్ షేప్ని ఆక్యుపై చేస్తుంది అని చెప్పినాం కదా. సో అలా మనం మార్జిన్ అనేవి అప్లై చేసినప్పుడు ఫోర్ సైడ్స్ మార్జిన్ అనేది అప్లై అవుతుంది. కానీ ఏదైనా వన్ సైడ్ ఆఫ్ ఎలిమెంట్, అంటే ఆ ఎలిమెంట్కు ఒక సైడే మనం ఈ మార్జిన్ అప్లై చేయాలి అంటే మనకు మార్జిన్ వేరియంట్స్ అనేవి ఉన్నాయి. సో అందులో వచ్చేసి మార్జిన్ టాప్ అని చెప్పేసి ఒకటి ఉంది, సో మార్జిన్ రైట్ అని చెప్పేసి ఉంది, మార్జిన్ బాటమ్ అని చెప్పేసి ఉంది, మార్జిన్ లెఫ్ట్ అని చెప్పేసి ఉంది. సో ఈ మార్జిన్ టాప్ అంటే ఏంటిది, మనకు పైన ఏదైతే హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ ఉంటుందో దానికి పై సైడ్ మనకు స్పేసింగ్ రావడం కోసం టాప్ అనే దాన్ని యూజ్ చేస్తాం. సేమ్ థింగ్ రైట్, బాటమ్ అంటే కింద, లెఫ్ట్ అంటే లెఫ్ట్ సైడ్ మనకు స్పేస్ రావడం కోసం దీన్ని యూజ్ చేస్తాం. సో దీన్ని మనం ఇప్పుడు ఒక చిన్న అండర్స్టాండింగ్, అంటే చిన్న ప్రాక్టికల్ సెషన్ ద్వారా చూద్దాం అసలు ఎట్లా అప్లై అవుతుంది ఏం కథ అని చెప్పేసి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ చిన్న ఎలిమెంట్ తీసుకుంటున్నా, ఒక డివ్ అని చెప్పేసి చిన్న ఎలిమెంట్ తీసుకుంటున్నాం. సో దీనికి డివ్, దీనికి ఏం చేస్తున్నా అంటే ఒక క్లాస్ నేమ్ ఇచ్చేసి సో కంటైనర్ అని చెప్పేసి ఇస్తాం, కంటైనర్. సో దీనిని ఫస్ట్ మనం దీనిని సిఎస్ఎస్ డాక్యుమెంట్లో వెళ్ళి రాసేద్దాం. సో ఆల్రెడీ ప్రీవియస్ రాసింది కదా, ఈ కోడ్ అంతా తీసేద్దాం. సో నేను ఇక్కడ కంటైనర్ అని చెప్పేసి పేజ్ చేస్తున్నా. సో ఈ కంటైనర్ కింద అంటే కొంచెం హైట్ అండ్ విడ్త్ అనేది ఇద్దాం. హైట్ వచ్చేసి ఒక 200 పిక్సెల్ అండ్ విడ్త్ వచ్చేసి ఒక 200 పిక్సెల్, విడ్త్ వచ్చేసి ఒక 200 పిక్సెల్ అని చెప్పేసి ఇచ్చిన తర్వాతకి దీనికి ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది కూడా ఇద్దాం. మనకు అండర్స్టాండ్ కావాలంటే బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి బ్లూ అని చెప్పేసి ఇద్దాం, బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లూ అని చెప్పేసి ఇద్దాం. సో ఇప్పుడు దీన్ని సేవ్ చేసేసి ఒకసారి హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్లోకి వెళ్ళి సిఎస్ఎస్ దాన్ని మనం సిఎస్ఎస్ ఫైల్ని లింక్ చేయాలి. సో సిఎస్ఎస్ ఫైల్ని లింక్ చేయాలంటే లింక్ అనే ట్యాగ్ని యూజ్ చేస్తాం. సో రిలేషన్ వచ్చేసి మనకి ఏంటిది, సో స్టైల్ షీట్ అని చెప్పేసి ఉంటుంది. సో స్టైల్ షీట్
అండ్ హెచ్ఆర్ఈఎఫ్ అని చెప్పేసి మనం ఏమి ఇవ్వాలి, తన లింక్ ఇవ్వాలి కదా. ఎక్కడ ఉంది? ఇండెక్స్ డాట్ సిఎస్ఎస్ ఫైల్లో ఉంది, ఇండెక్స్ డాట్ సిఎస్ఎస్ అనే ఫైల్లో ఉంది. ఓకే, సో ఇక్కడ మనకు సేవ్ చేసి ఒకసారి అవుట్పుట్ అనేది చూద్దాం. సార్ అవుట్పుట్ గోలావ్ మీద క్లిక్ చేస్తే మనకు అవుట్పుట్ అనేది వస్తుంది. సో ఇలా వచ్చింది కదా. ఇప్పుడు దీనికి ఏం చేద్దాము అంటే, సో మార్జిన్ అనే ప్రాపర్టీని అప్లై చేద్దాం. సో మార్జిన్ అనే ప్రాపర్టీని అప్లై చేస్తే ఏమవుతుందో చూద్దాం. సో మార్జిన్ అనే ప్రాపర్టీని అప్లై చేస్తే మార్జిన్ మార్జిన్ అని చెప్పేసి నేను ఒక 20 పిక్సెల్ అని చెప్పేసి ఇస్తున్నాను. సో ఈ మార్జిన్ అని అప్లై చేస్తే నాకు ఏమైంది చూడండి. సో ఇక్కడ కొంచెం వచ్చింది, స్పేస్ అనేది వచ్చింది, టాప్లో కొంచెం స్పేస్ అనేది వచ్చింది, ఇక్కడ రైట్ సైడ్ కూడా స్పేస్ అనేది ఉంటుంది, బాటమ్ సైడ్ కూడా స్పేస్ అనేది ఉంటుంది. మనం ఒకటి కంటైనర్ క్రియేట్ చేస్తే అది క్లియర్గా అర్థమవుతుంది. సో ఇప్పుడు నేను ఇది మార్జిన్ ప్రాపర్టీస్. ఇలా కాకుండా నేను ఏంటంటే ఏదైనా ఇప్పుడు మార్జిన్ అంటే 4 సైడ్ మనకి ఈ మార్జిన్ అనేది అప్లై అవుతుంది. నేను ఏదైనా 1 సైడ్ మాత్రమే ఈ మార్జిన్ అప్లై చేయాలి అంటే మనకి మార్జిన్ వేరియంట్స్ అనేవి ఉన్నాయి. సో మార్జిన్ వేరియంట్స్ ఏమున్నాయి? మార్జిన్ టాప్ అని చెప్పేసి, మార్జిన్ బాటమ్ అని చెప్పేసి అని ఉన్నాయి. ఇప్పుడు నేను ఇక్కడ మార్జిన్ టాప్ అని చెప్పేసి ఇస్తాను. సో మార్జిన్ టాప్ అని చెప్పేసి ఇస్తే ఇప్పుడు ఏమవుతుందో చూద్దాం. సో ఇప్పుడు చూడండి, అలాగే ఇక్కడ లెఫ్ట్ సైడ్ అనేది మనకి స్పేస్ అనేది వచ్చింది, కానీ ఇప్పుడు లెఫ్ట్ సైడ్ రాలేదు. అలాగే బాటమ్ సైడ్ ఉండదు, రైట్ సైడ్ ఉండదు, ఓన్లీ టాప్ సైడ్ మాత్రమే స్పేస్ అనేది ఉంటుంది. సో ఇలా మనం డిఫరెంట్ అంటే 4 టైప్స్ ఉంటాయి, బాటమ్ అండ్ టాప్, బాటమ్, రైట్, లెఫ్ట్ అని చెప్పేసి ఇలా ఇండివిజువల్గా కూడా మనం మార్జింగ్ అనేది అప్లై చేయొచ్చు. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, సో ఈ మార్జిన్ అనే ప్రాపర్టీస్ని మనం బూట్ స్ట్రాప్ స్పేసింగ్ యూటిలిటీస్ అంటాం, మార్జిన్ అనే ప్రాపర్టీస్ని. సో ఇప్పుడు ఈ బూట్ స్ట్రాప్లో మనకు ఈ స్పేసింగ్ మార్జిన్కి సంబంధించిన ఈ యూటిలిటీస్ని యూజ్ చేయాలంటే మనకి ప్రీడిఫైన్డ్ క్లాస్ నేమ్స్ ఉన్నాయి. సో మార్జిన్ అని 4 సైడ్ అప్లై చేయాలి అంటే ఎం అని చెప్పేసి ఐఫండ్ అని చెప్పేసి వాల్యూ ఇవ్వాలి. ఈ వాల్యూ మనం 0 నుంచి 5 వరకు ఇవ్వచ్చు. ఓకేనా. సో ఈ వాల్యూ అనేది ఎట్లా కన్సిడర్ అవుతుంది అంటే, సో 0.25 ఇంటూ 16 పిక్సెల్ తోటి ఈ మల్టిప్లై చేస్తే వాల్యూ అనేది పిక్సెల్లోకి కన్వర్ట్ అవుతుంది అనమాట. అంత పిక్సెల్ స్పేసింగ్ అనేది వస్తుంది. ఓకే, అలాగే మనం మా ఇండివిజువల్గా మార్జిన్ అనేది అప్లై చేయాలి అంటే బూట్స్ట్రాప్ క్లాస్ నేమ్ యూజ్ చేసి, సో ఎంటీ అంటే మార్జిన్ టాప్, ఎంఆర్ అంటే మార్జిన్ రైట్, ఎంబీ అంటే మార్జిన్ బాటమ్ అప్లై అవుతుంది, ఎంఎల్ అంటే మార్జిన్ లెఫ్ట్ అనేది అప్లై అవుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు ఒకసారి ఈ బూట్స్ట్రాప్ క్లాస్ నేమ్స్ని యూజ్ చేసి ప్రాక్టికల్గా ఎలా వస్తుందో చూద్దాం. సో అప్పుడు మనం ఏం చేద్దాం, హెచ్టిఎంఎల్కి వెళ్ళి, సో ఏదైతే మనం లింక్ అంటే స్టైల్ షీట్స్ ఉన్నాయో దాన్ని మనం ఉంచుదాం, స్టైల్ షీట్ అలాగే ఉంచుదాం. బట్ ఇక్కడ మనం ఏం చేద్దాం అంటే సిఎస్ఎస్లో ఏదైతే మార్జిన్ అనే ప్రాపర్టీ ఉందో ఈ మార్జిన్ అనే దాన్ని తీసేద్దాం. సో మార్జిన్ అని తీసేసి ఒకసారి, సో ఇప్పుడు చూడండి, సో స్పేసెస్ అనేవి పోయినాయి. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఏదైతే బూట్ స్ట్రాప్ క్లాస్ నేమ్స్ ఉన్నాయో మార్జిన్కి, సో ఆ బూట్ స్ట్రాప్ క్లాస్ నేమ్ అనే దాన్ని ఇక్కడ యాడ్ చేద్దాం. సో మనకి ఏముంది, ఫస్ట్ హెమ్ అని ఉంది కదా, హెమ్ అని చెప్పేసి 0 నుంచి 5 వరకు వాల్యూస్ ఇవ్వచ్చు. సో ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే 5 అని చెప్పేసి ఇస్తున్నాను. సో 5 అని చెప్పేసి ఇస్తే ఏమవుతుందో ఒకసారి చూద్దాం. సో ఇక్కడ చూడండి, సో దీనికి మార్జిన్ అనేది అప్లై అయింది 4 సైడ్. సో ఇలా మనం బూట్స్ట్రాప్ క్లాస్ నేమ్స్ యూజ్ కూడా మా మార్జిన్ అనేది మనం ఈజీగా అప్లై చేయొచ్చు. సో ఇప్పుడు నేను ఇండివిజువల్గా అప్లై చేయాలి అంటే మార్జిన్ లెఫ్ట్ అని చెప్పేసి ఇస్తున్నాను, ఎంఎల్ అంటే మార్జిన్ లెఫ్ట్, ఎంబి మార్జిన్ బాటమ్, ఎంఆర్ మార్జిన్ రైట్, ఎంటీ మార్జిన్ టాప్, డిఫరెంట్ ఉంది చూసినాం కదా. సో ఇప్పుడు దీన్ని మనం ఒకసారి చూస్తే, సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ అనేది మనకి మార్జిన్ అనేది అప్లై అయిపోయింది అనమాట. సో ఇది ఏంటిది, సో బూట్స్ట్రాప్ యొక్క స్పేసింగ్ యూటిలిటీస్లో మార్జిన్ గురించి. అండ్ ఇప్పుడు మనం ఇంకోటి ఏం నేర్చుకున్నామంటే, సో అలాగే మనకు మార్జిన్ లాగానే ప్యాడింగ్ అప్లై చేయాలన్నా కూడా మనకి బూట్స్ట్రాప్లో
ప్యాడింగ్ సంబంధించిన కూడా 3 డిఫరెంట్ క్లాసెస్ ఉన్నాయి. సో సేమ్ మార్జిన్ ఎట్లాగో ప్యాడింగ్ అట్నే. పి అని చెప్పేస్తే పి అని పి ఐఫండ్ వాల్యూ అనేది 0 నుంచి మనం 5 వరకు ఇస్తాం. సో ఈ పి అంటే 4 సైడ్స్ కూడా మనకు ప్యాడింగ్ అనేది అప్లై అవుతుంది. సో ప్యాడింగ్ అంటే ఏంటి? ఫస్ట్ మనకి ఏదైనా సరే ఒక హెచ్డిఎంఎల్ ఎలిమెంట్ అనేది రెక్టాంగులర్ షేప్లో షేప్ అనేది ఆక్యుపై చేస్తుందని చెప్పినాం. సో ఏదైతే మనకు కంటెంట్ అండ్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ బూట్ స్ట్రాప్ అనే నేమ్ ఉంది కదా, ఇది కంటెంట్ అనుకుంటే ఈ కంటెంట్కు బార్డర్ ఉంది కదా, ఇక్కడ ఈ బార్డర్కు మధ్యన స్పేస్ ఉంది కదా. సో ఈ స్పేస్ని క్రియేట్ చేయాలంటే మనం ప్యాడింగ్ని యూజ్ చేస్తాం. సో సో ఇలా మనం ఇండివిజువల్గా పి అని చెప్తే 4 సైడ్ ప్యాడింగ్ అనేది అప్లై అవుతుంది. అలా కాకుండా సో ఇండివిజువల్గా మనం ఓన్లీ వన్ సైడ్ పర్టికులర్ వన్ సైడ్కు మనం ప్యాడింగ్ అప్లై చేయాలంటే పీటీ అంటే ప్యాడింగ్ టాప్, పిఆర్ ప్యాడింగ్ రైట్, పీబీ ప్యాడింగ్ బాటమ్, పిఎల్ అంటే ప్యాడింగ్ లెఫ్ట్, ఇలా మనం అప్లై చేయొచ్చు అనమాట. దీని కూడా సేమ్ వాల్యూస్ ఏంది 0 నుంచి 5 వరకు యూజ్ చేయొచ్చు. సో ఇక్కడ చూసుకుంటే 0.25 ఇంటూ 16 పిక్సెల్ అండ్ 2 అంటే 0.5 ఇంటూ 16 పిక్సెల్ ఇలా ఉంటుంది అనమాట. సో దీన్ని ఒకసారి మనం ప్రాక్టికల్గా చూద్దాం ఎట్లా అప్లై అవుతుంది. ఇప్పుడు మార్జిన్ అనే దాన్ని మనం ఇచ్చింది. సో ఇందులో నేను ఏం చేస్తున్నా అంటే ఒక టెక్స్ట్ అనేది రాస్తున్నాను. సో H1 అని చెప్పేసి సో ఒక హెడ్డింగ్ అని చెప్పేసి రాస్తున్నాను. హెడ్డింగ్ ఒకసారి దీని అవుట్పుట్ అనేది ఎట్లా వస్తుందో చూద్దాం. సో ఇప్పుడు నేను చూసుకుంటే సో హెడ్డింగ్ అని చెప్పేసి ఇక్కడ వస్తుంది కదా, హెడ్డింగ్ అని చెప్పేసి ఇక్కడ ఉంది. సో ఇప్పుడు ఇక్కడ దీనికి అతుక్కుపోయింది, ఇక్కడ లెఫ్ట్ సైడ్ అతుక్కుపోయింది, టాప్ సైడ్ కూడా కొంచెం అతుక్కుపోయినట్టు. సో ఇప్పుడు దీన్ని మనం కొంచెం డిజైన్ చేయాలంటే ప్యాడింగ్ అప్లై చేస్తే ఏమవుతుందో చూద్దాం. సో ఇప్పుడు నేను దీనికి ఏం చేస్తున్నాను అంటే ఏదైతే ఇక్కడ ఉందో మార్జిన్ లెఫ్ట్ దీనికి నేను పి అని చెప్పేసి ఇస్తున్నాను ప్యాడింగ్. సో 2 అని చెప్పేసి ఇస్తున్నాం, ప్యాడింగ్ 2 అని చెప్పేసి ఇస్తున్నాం. ఏమవుతుందో చూద్దాం ఒకసారి. సో ఇప్పుడు చూసుకుంటే ఇందాక ఏమైంది, ఈ టెక్స్ట్ అనేది కొంచెం ఇక్కడ అతుక్కుపోయినట్టు ఉండేది. సో ఇప్పుడు ఏమైంది, కొంచెం స్పేస్ అనేది వచ్చింది, టాప్ నుంచి కొంచెం స్పేస్ అనేది వచ్చింది, అలా కొంచెం నీట్గా వచ్చింది కదా. సో అలాగే ఇప్పుడు దానికి ఏదైనా వన్ సైడ్, సో నేను ఓన్లీ పర్టికులర్ టాప్ సైడ్ మాత్రమే నేను ప్యాడింగ్ అప్లై చేద్దాం అనుకున్నా. సో పీటీ అని చెప్తే ఓన్లీ ప్యాడింగ్ టాప్ సైడ్ మాత్రమే ఈ ప్యాడింగ్ అనేది అప్లై అవుతుంది. ఇప్పుడు ఒకసారి దీన్ని సేవ్ చేసి చూద్దాం. సో ఇప్పుడు చేసుకుంటే లెఫ్ట్ సైడ్ దాకా లెఫ్ట్ సైడ్ మనకి స్పేసింగ్ వచ్చింది కదా. సో ఇప్పుడు లెఫ్ట్ సైడ్ అనేది స్పేస్ రాలేదు, సో ఓన్లీ టాప్ సైడ్ మాత్రమే మనకు స్పేస్ వచ్చింది. సో ఇది మనకి ఇలా మనం పోస్ట్ స్ట్రాప్ ప్యాడింగ్ క్లాస్ నేమ్స్ని యూజ్ చేసి కూడా మనం ప్యాడింగ్ అనేది ఈజీగా ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ ఫైల్స్ రాకుండా ఈజీగా మనం డెవలప్మెంట్ అనేది చేయొచ్చు అన్నమాట. సో నెక్స్ట్ మనకు చూసుకున్నట్టయితే నెక్స్ట్ ఏంటంటే మన బూట్ స్ట్రాప్లో బ్యాక్గ్రౌండ్ కలర్ యూటిలిటీస్ అని కూడా ఉన్నాయి. సో అంటే ఏంటంటే మనం ఈ సిఎస్ఎస్ కాకుండా డైరెక్ట్ బూట్ స్ట్రాప్ యూజ్ చేసి కొన్ని కలర్స్ అంటే ఒక 9 టైప్స్ ఆఫ్ కలర్స్ బ్యాక్గ్రౌండ్ కలర్స్ని మనం డైరెక్ట్గా బూట్ స్ట్రాప్ క్లాస్ నేమ్ యూజ్ చేసి అప్లై చేయొచ్చు అన్నమాట. సో వాటిలో చూసుకుంటే బీజీ ప్రైమరీ అని చెప్పేసి ఉంటుంది, అండ్ బీజీ సెకండరీ అని చెప్పి, బీజీ సక్సెస్, బీజీ ఇన్ఫో, బీజీ వార్నింగ్, బీజీ లైట్, బీజీ డార్క్, బీజీ వైట్, బీజీ డేంజర్ అని చెప్పేసి ఇలా కొన్ని రకాల బూట్ స్ట్రాప్ బ్యాక్గ్రౌండ్ కలర్ యూటిలిటీస్ ఉన్నాయి. సో ఇక్కడ ప్రైమరీ అంటే ఏంటిదంటే బ్లూ కలర్ అనేది యాడ్ అవుతుంది, సెకండరీ అంటే గ్రే కలర్ అనేది యాడ్ అవుతుంది, ఇలా డిఫరెంట్ వీటికి సో డిఫరెంట్ కలర్స్ ఉన్నాయన్నమాట. సో బీజీ అంటే బ్యాక్గ్రౌండ్ ఐఫండ్, ప్రైమరీ అంటే బ్లూ కలర్ అప్లై కావాలి అని చెప్తున్నాం. సో ఒకసారి దీన్ని మనం చూద్దాం, ప్రాక్టికల్గా ఓపెన్ చేసి ప్రాక్టికల్గా అప్లై చేసి చూద్దాం. సో ఇక్కడ మనం హెల్లాకి ఏం చేసినాం, ఓపెన్ చేసినాం కదా. దీనికి ఏం చేద్దాం అంటే ఇప్పుడు మనం ఓకే సిఎస్ బ్యాక్గ్రౌండ్ కలర్ రాసినాం కదా, అంటే ఒకసారి మనం ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ అనేదాన్ని రిమూవ్ సిఎస్ఎస్లో బ్యాక్గ్రౌండ్ కలర్ అనేదాన్ని మనం రిమూవ్ చేసి చూద్దాం ఏమవుతుంది. సో ఇక్కడ మనం బ్యాక్గ్రౌండ్ కలర్ అనేదాన్ని రిమూవ్ చేస్తే ఏమవుతుంది ఒకసారి చూసుకోండి. సో ఎలాంటి బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది లేదు, జస్ట్ ఇక్కడ హెడ్డింగ్ మాత్రమే ఉంది. సో హెడ్డింగ్ అనే ఎలిమెంట్ మాత్రమే రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే సో బూట్ స్ట్రాప్ క్లాస్ నేమ్ని యూజ్ చేసి దానికి
బ్యాక్గ్రౌండ్ కలర్ అనే దాన్ని అప్లై చేద్దాం అనుకుంటున్నాం. సో మనకి ఏది బూట్ స్ట్రాప్లో క్లాస్ నేమ్స్ ఉన్నాయి కదా, బ్యాక్గ్రౌండ్ అప్లై చేయాలంటే బీజీ ఐఫన్ మనకు కావాల్సిన క్లాస్ నేమ్స్ ప్రైమరీ, సెకండరీ, ఇన్ఫో, వార్నింగ్, రేంజర్ అని చెప్పేసి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ బీజీ ఐఫన్ ప్రైమరీ అని చెప్పేసి ఇస్తున్నాను. సో బీజీ ఐఫన్ ప్రైమరీ అనే క్లాస్ నేమ్ ఇస్తే ఏ కలర్ యాడ్ అవుతుందో ఒకసారి చూద్దాం. సో ఇక్కడ చూసుకుంటే మనకి బ్లూ కలర్ అనేది యాడ్ అయింది అనమాట. సో ఇలా అలాగే బీజీ సెకండరీ అని చెప్పేసి ఉంది మన క్లాస్ నేమ్. బీజీ సెకండరీ అంటే బీజీ సెకండరీ. సో ఇలా గ్రే కలర్ అనేది వచ్చింది. ఇలా మనకి కొన్ని కలర్స్ క్లాస్ నేమ్స్ ఉన్నాయి, కొన్ని కలర్స్ డిఫరెంట్గా బూట్ స్ట్రాప్ అనేది కామన్గా యూజ్ చేసే కలర్స్ని యూజ్ చేసుకొని ఇలా బ్యాక్గ్రౌండ్ కలర్స్కి కొన్ని నేమ్స్ అనేది ఇచ్చింది అనమాట. ఓకే, సో అవన్నీ మనకు ప్రీవియస్గా స్లైడ్స్లో ఉన్నాయి కదా, కథ కాకుండా నేను మీకు డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు ప్రాక్టీస్ చేయండి బూట్ స్ట్రాప్ బ్యాక్గ్రౌండ్ యూటిలిటీస్. ఓకే, సో దట్స్ ఆల్ గైడ్స్. సో నెక్స్ట్ సెషన్లో మనం ఏంటంటే ఈ కలర్స్ని యూజ్ చేసుకొని, బ్యాక్గ్రౌండ్ కలర్స్ని యూజ్ చేసుకొని మనం ఒక శాంపుల్ చిన్న రెస్పాన్సిబుల్ డిజైన్ అనేది డెవలప్ చేద్దాం. సో థ్యాంక్ యూ గైస్.